మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పెద్దపల్లి పట్టణంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరా మహిళా శక్తి సంబరాల్లో భాగంగా వడ్డీ లేని రుణాల చెక్కులు, లోన్ బీమా, ప్రమాద చెక్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, దుద్దుల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు, రామగూడెం ఎమ్మెల్యే మకాన్ సింగ్ ఠాకూర్, కలెక్టర్ కోయి శ్రీహర్ష తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆయిల్ బంకులంటే మహిళలకు ఇస్తానంటారు మా సీతక్క, ఆర్టీసీ బస్సులంటే మహిళలకు ఇస్తానంటది సీతక్క, సోలార్ పవర్ అంటే మహిళలకు ఇస్తానంటది సీతక్క. ఏ వ్యాపారం అయినా ఏ పని చేసినా నా మహిళలకే ఇస్తాను, ఇల్లు ఇచ్చినా రేషన్ కార్డు ఇచ్చినా ఆడవాళ్ళ పేరు మీదనే ఉండాలి అని. ఎందుకనంటే గతంలో మీరు పెద్దగా వాటిని పాటించలేదు. ఆ అనుభవం అంతా మీరు మధ్యలోనే ఖర్చు చేస్తున్నారు. మా ఆడబిడ్డకి ఇస్తే ఆ కుటుంబాన్ని సంరక్షించుకుంటుంది, ఆ బిడ్డను చదివించుకుంటుంది, ఆ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆనాడే తెలంగాణ ఆనందంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అన్ని ప్రాజెక్టులు కూడా ఈరోజు మహిళలకు అట్టగడుతున్నాం. మహిళలకు అప్పచెప్పటం మూలాన ఈరోజు మొదటి సంవత్సరం 20,000 కోట్లు మీకు రుణం వడ్డీ లేకుండా ఇచ్చాం. మళ్ళీ ఈ సంవత్సరం 6,000 కోట్లు ఎప్పటికీ అయింది. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు ఇచ్చి ముఖ్యమంత్రి గారు ఏదైతే 1,00,000 కోట్లు మీ జేబులో పెడతామని చెప్పామో వడ్డీ లేకుండా 1,00,000 కోట్లు 5 సంవత్సరాల్లో మీ ఖాతాల్లోకి వస్తాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదే కాదు, ఏ కార్యక్రమం అయినా సరే మహాలక్ష్మి ఆశీర్వదిస్తే, మా ఆడబిడ్డ ఆశీర్వదిస్తే ఆ ప్రభుత్వం కూడా చల్లగుంటుందని ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా సజావుగా నడుపుకుంటున్నాం. గ్యాస్ బండ కూడా మీరు అడిగిన కాడికి ఇస్తున్నాం. ఉచిత విద్యుత్ మీరు అడిగిన కాడికి అర్హులందరికీ ఇస్తున్నాం. నిన్ననే రేషన్ కార్డులు కూడా ముఖ్యమంత్రి గారు మంత్రులందరం ప్రారంభించడం జరిగింది. మేమన్న ఏ కార్యక్రమాన్ని కూడా తగ్గించకుండా అన్నమాట ప్రకారంగా ఎన్ని వేల కోట్లు ఖర్చు అయినా మాటలు అడుక్కొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు సీతక్క పేరు మీద. కాబట్టి సీతక్క పెట్టే కార్యక్రమాలన్నీ మీకు ఇస్తుంది, మా వాళ్ళేమో మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతకు ముందేమో మీ ఆయన్ని అడుక్కొని మీరు బయటికి వెళ్ళాలి, ఇప్పుడేమో మిమ్మల్ని అడుక్కొని మేము వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చినాం. అయినా సరే మాకు సంతోషం. మా ఆడబిడ్డ మా మహాలక్ష్మి ఆ చిరునవ్వుతోటి ఉంటే చాలు. తెలంగాణ ప్రభుత్వం కలకాలం కాంగ్రెస్ పార్టీ పాలించాలి, మీ యొక్క జీవితాలు బాగు చేయాలి. తద్వారా గోదావరి నీళ్లతోటి పాటు, కృష్ణా జలాలతోటి పాటు, మీ బిడ్డల చదువులతోటి పాటు, మీ వైద్యంతో పాటు అన్ని కార్యక్రమాలు చేసే శక్తి ఈనాడు ఆ ముక్తేశ్వర స్వామి మనకి కల్పించాలని చెప్పి మేము కోరుకుంటూ, ఈ పెద్ద అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు, మీ నాయకురాలు మా సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ శాసనసభ్యుడు నాకు చిరకాల మిత్రుడు, అన్నమాట ప్రకారం ఉంటాడు, అన్న పని చేస్తాడు, పట్టుదల గల మనిషి. ఏదంటే అది ఆ రోజుల్లో కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ నిలబెట్టి అడగగలిగేటటువంటి నిజాయితీ పరుడు విజయరమణ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి అటువంటి మనిషిని మీరు ఎన్నుకోవటం మీ అదృష్టం. ఆయనకి పదవి పెద్ద కొత్త కాదు, అయినా సరే కష్టపడి పనిచేసే మనిషి. ప్రతి మహిళ సంతోషంగా ధైర్యంగా ముందుకు పోగలుగుతుంది. అందుకనే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క కళ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలని మరి కంకణం కట్టుకొని ఈరోజు యొక్క పరిపాలన చేయడం జరుగుతూ ఉంది. కేవలం మాటలు కాదు, మన ప్రభుత్వం వచ్చినటువంటి 48 గంటల్లోనే మహిళలకు ఆర్థికంగా భారం పడకూడదంటే మరి కనీసం వాళ్ళు అమ్మగారి ఇళ్లకు వాళ్ళకు నచ్చిన గుడికి నచ్చిన ప్రదేశం పోవాలంటే వాళ్ళ మీద భారం పడకూడదు. వాళ్ళ కోరికలు మొక్కులు బిడ్డల దగ్గరికి, కొడుకుల దగ్గరికి, హాస్టళ్ళకి వెళ్ళాలంటే అని ఉచిత బస్సు ప్రయాణం పెట్టడం జరిగింది. అదే కాకుండా మహిళలకు ఏ బిజినెస్ ఉన్నా వాళ్లకు డబ్బులు వచ్చే చూడాలని చెప్పి హాస్టల్లో కానీ స్కూళ్ళల్లో కానీ మనం ఇచ్చే యూనిఫామ్స్ మరి ఎక్కడెక్కడో ప్రైవేట్ ఏజెన్సీలు కుడతా ఉన్నారని చెప్పి మా మహిళలకే ఇద్దామని గత సంవత్సరం మహిళలకు దాదాపుగా 60 లక్షలకు సంబంధించినటువంటి యూనిఫామ్స్ ఇచ్చి 30 కోట్ల రూపాయలు మన మహిళా సంఘం సభ్యులకు
మరి బట్టలు కుట్టినందుకు ఆదాయాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాఠశాలలు గతంలో ఐకేపీ సెంటర్ ఇందిరా కాంతి పథకం కింద పాడి కొనుగోలు కూడా మన గవర్నమెంటే వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మొదలుపెట్టారు. మధ్యలో అది అంతగా సక్సెస్ కాలే. ఈసారి ప్రతి జిల్లాలో అత్యధికంగా మరి ధాన్యం కొనుగోలు సెంటర్స్ కూడా మన మహిళా సంఘాలకు ఇవ్వడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇప్పుడే పెద్దపల్లి మరి కలెక్టరేట్కి పోయినప్పుడు అక్కడ మన సెర్పు వాళ్ళు కలిసిర్రు, మన మహిళా సంఘాల వాళ్ళు కలిసిర్రు. అమ్మ ఇక్కడ మేము ఇందిరా మహిళా క్యాంటీన్ నడుపుతున్నాం అన్నారు. అదే కాదు, ఆ క్యాంటీన్కు ఇక్కడ ఉండేటువంటి హాస్పిటల్స్కి ఇచ్చే ఫుడ్ కూడా వాళ్ళకి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉచిత బస్సే కాదు, బస్సుకు ఓనర్లను చేయడం జరిగింది. ఇలా వేల కోట్ల రూపాయలు ఉన్న ఆదాని అంబానీ నడిపించే